అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి పరారయ్యారు. న్యూడ్ కాల్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడంటూ ఓ మహిళ జైలర్పై ఫిర్యాదు చేసింది. విశాఖ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది. దీంతో జైలర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణకు సిద్ధమవుతుండగా ఇంతలోనే ఆ అధికారి పరారయ్యాడు. సుబ్బారెడ్డి మిస్సింగ్ పై విశాఖ సిపి జైలర్ డీజీకి లేఖ రాశారు. గతంలో పెద్దాపురం సబ్ జైల్లో డిప్యూటీ జైలర్ గా పనిచేసినట్లు కూడా సుబ్బారెడ్డి తెలుస్తుంది. ఇక ఆ సమయంలోనే ఓ మహిళను వేధించినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల డిప్యూటేషన్ పై అనంతపురం జైలుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. రైట్ యోగానంద్. రైట్ రత్న, అనంతపురం జిల్లా ఓపెన్ జైలర్ ఏజీ సుబ్బారెడ్డి ఉన్నాడు. గత 20 రోజులుగా ఆయన మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా జైలు శాఖ డీజీ దీనిపై ప్రత్యేక దృష్టి కూడా పెట్టే సమాచారం ఉందో మనకు. అయితే ఇతను ఒక మహిళను వేధించిన కేసులో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే సుబ్బారెడ్డి ఒక మహిళను వేధించిన కేసులు ఆయనపై అరెస్ట్ వారెంట్ కూడా ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఆ అరెస్ట్ వారెంట్ తప్పించుకునేందుకు మార్చి 20 నుంచి ఆయన మెడికల్ లీవ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ మెడికల్ లీవ్ ను కూడా ఒక మెయిల్ ద్వారా పంపించాడు అని చెప్తే తెలుస్తుంది. అయితే అతను గురజాల సబ్ జైలు నుంచి డిప్యూటేషన్ మీద అనంతపురం జిల్లా జైలుకు వచ్చి అనంతపురం ఓపెన్ జైలుకు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆయన మార్చి 20 నుంచి కూడా మెయిల్ ద్వారా మెడికల్ లీవ్ పెట్టి వెళ్ళాలని తెలుస్తుంది. ఇవాటి వరకు ఆ మెడికల్ లీవ్ ఉంది. ఆ మెడికల్ ఇవాటితో ముగుస్తుంది. ఆయనకు వస్తాడా రాడా అనేది కూడా మనకు తెలియాల్సి, ఎందుకంటే ఇంతవరకు కూడా ఆయన లీవ్ పొడిగింపు కోసం ఎటువంటి దరఖాస్తు కూడా చేసుకోవాలని తెలిసింది. అయితే జైలు అధికారి ఆయనకు ఫోన్ చేయడానికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని కూడా ఇటు జైలు శాఖ కానీ పోలీసు వాళ్ళు కూడా వెతుకుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ మహిళ కంప్లైంట్ మేరకు విశాఖ సిపి కూడా ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తుంది. అరెస్ట్ వారెంట్ కోసం ఆయన తిరుగుతూ ఉంటే అక్కడ కనిపించట్లేదు. అయితే ప్రస్తుతం ఆయన అనంతపురం తెలుసుకుని పోలీసులు కూడా ఆ దిశగా ఎంక్వైరీ చేశారు. అయితే అనంతపురంలో కూడా లీవ్ లో ఉన్నట్టు కూడా తెలుసుకుని ఆయన ఎక్కడుందో ప్రస్తుతం ఆయన ఫోన్ ఎక్కడుంది అని దానిపై పోలీసులు ఆలోచిస్తున్నారు. అయితే ఇవాళ ఈవినింగ్ 5 వరకు కూడా సమయం ఉంది. 5 వరకు రాకపోతే మాత్రం లీవ్ ఎక్స్టెండ్ చేస్తారని చర్యలు తీసుకుంటారని మనకు తెలియాల్సి ఉంది. రత్న యోగానంద్, అయితే గతంలో ఆయన పెద్దాపురం సబ్ జైల్లో పనిచేసిన వ్యక్తి సుబ్బారెడ్డి ఎప్పుడు ఇక్కడికి రావడం జరిగింది? అనంతపురం జైలుకి తను డిప్యూటేషన్ పై రావడం జరిగింది అంటున్నారు. ఎప్పుడు ఇక్కడికి రావడం జరిగింది అంటారు యోగానంద్? ఏ సమయానికి? గత నెల ఫిబ్రవరి 2న ఆయన ఈ అనంతపురం ఓపెన్ జైలుకి ఒక జైలర్ గా కూడా డిప్యూటేషన్ మీద నియామకమయ్యాడు. ఆ తర్వాత ఒక వారం రోజులు ఆయన లీవ్ లో ఉంటే తెలుస్తుంది. ఫ్యామిలీని తీసుకొస్తానంటూ కూడా జైలు సూపరింటెండెంట్ ఆయన చెప్తున్నా తెలుస్తుంది. ఇద్దరు జైలు సూపరింటెండెంట్ ఇక్కడ ఇద్దరు జైలర్లు ఉంటారు. ఒకతను మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు మరో జైలర్ అయితే సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ సుబ్బారెడ్డి గత 20 రోజుల నుంచి కూడా ఆయన కనిపించట్లేదు తెలుస్తుంది. ఫిబ్రవరి 2న ఒక వారం పాటు లీవ్ పెట్టాడు. తర్వాత ఒక హార్డ్ గా 25 to 30 days ఇక్కడ ఆయన డ్యూటీ చేసినా తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోవడం, మెడికల్ లీవ్ లో వెళ్ళిపోవడం, అది కూడా లిఖితపూర్ కాకుండా మెయిల్ ద్వారా కూడా లీవ్ అప్లై చేశాడు. ఆ మెయిల్ ద్వారా లీవ్ శాంక్షన్ అవ్వగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు తెలుస్తుంది. ఆ జైలు ఓపెన్ జైలు సూపరింటెండెంట్ కూడా సంప్రదించగా కూడా ఆయన కూడా మాకు కూడా అందుబాటులో లేడు, మేము కూడా ఆయన కోసం ఫోన్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈవినింగ్ వరకు రాకుంటే మా మెడికల్ లీవ్ ఎక్స్టెండ్ చేశాడా లేకుంటే ఆయనపై చర్యలు తీసుకుంటారని కూడా ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ఇక మనం చూస్తున్నాం ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అనంతపురం జైలర్గా పనిచేస్తున్న సుబ్బారెడ్డి ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గత కొంతకాలం క్రితమే పెద్దాపురం నుంచి అనంతపురానికి కూడా అతను డిప్యూటేషన్ పై అయినట్లు కూడా ట్రాన్స్ఫర్ అయినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇతను ఒక మహిళని వేధించారని చెప్పి, న్యూడ్ కాల్స్ చేయాలని చెప్పి ఆ మహిళని వేధింపులకి గురి చేస్తున్నారని చెప్పి కూడా తనపై కేసు నమోదు అవడం జరిగింది. ఇక ఏదేమైనప్పటికీ న్యూడ్ కాల్స్ విషయం తెరపైకి రావడంతో ఆ కాల్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పి ఆ మహిళ ఆరోపించడంతో ఇది ఫిర్యాదు కూడా తెరపైకి వచ్చినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే ఆ మహిళ విశాఖలో సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు విశాఖలో ఎందుకు కంప్లైంట్ చేసింది అనే డీటెయిల్స్ అందించడానికి విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, మనం చూస్తున్నాం ఇంతకు ముందు అతను పెద్దాపురంలో చేయడం, దీని తర్వాత అటు అనంతపురానికి వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం. విశాఖలో మహిళ ఫిర్యాదు చేస్తుందంటే ఆ మహిళది విశాఖ అనుకోవచ్చు అంటారా? అక్కడ ఉన్న మహిళని ఇతను వేధింపులకి గురి చేశాడు అనుకోవచ్చు అంటారా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? విశాఖ సిపి సంఖ్యపత్ర బాగ్సి అటు జైళ్ల శాఖ డీజీకి రాసినటువంటి లేఖలో ఎన్నో విషయాలు బయటపడుతున్నటువంటిది ఇక్కడ ఉంది. ముఖ్యంగా విశాఖకు చెందినటువంటి ఒక మహిళకు అంటే ప్రస్తుతం అనంతపురంలో
జైలర్గా పనిచేస్తున్నటువంటి సుబ్బారెడ్డి తను చేసినటువంటి వెకిలి చేష్టలనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే మన దగ్గర అధికారం ఉంది, లేకపోతే డబ్బు ఉంది, ఏదైనా చేయొచ్చు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సుబ్బారెడ్డి ఎంతోమంది ఖైదీలకి సత్ప్రవర్తన నేర్పాల్సినటువంటి ప్లేస్లో ఉండి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు విశాఖకు చెందినటువంటి ఒక మహిళకు 6 సంవత్సరాల క్రితం ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పెట్టారు. దాన్ని యాక్సెప్ట్ చేయకపోయినా పదే పదే రిక్వెస్ట్లు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆ మహిళ భర్త సుబ్బారెడ్డికి అయితే ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత నేను విశాఖలో పనిచేస్తున్నటువంటి ఒక జైలర్ని, విశాఖ సెంట్రల్ జైల్లో పనిచేస్తున్నాను, కేవలం స్నేహం కోసమే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను తప్ప ఇతర ఉద్దేశం ఏమీ లేదని చెప్పినటువంటి నేపథ్యంలో తర్వాత కొన్ని రోజుల వరకు ఆపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ గత నెల 25వ తేదీన మళ్ళీ అదే మహిళకు జైలర్ అనంతపురం జైల్లో పనిచేస్తున్నటువంటి జైలర్ సుబ్బారెడ్డి ఒక వీడియో కాల్ చేసి న్యూడ్ ఫొటోస్ పంపించా. అంటే దీంట్లో కూడా చాలా వింతగా బాత్రూంలోకి వెళ్ళి ఫోన్ చేస్తే 20,000 ఇస్తాను, న్యూడ్ వీడియో కాల్ చేస్తే 30,000 ఇస్తాను అంటూ కాల్ చేసినటువంటి నేపథ్యంలో విశాఖలో ఉన్నటువంటి ఆ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకి అయితే ఫిర్యాదు చేసినటువంటిది పరిస్థితి ఉంది. వెంటనే కేసు తీసుకున్నటువంటి విశాఖ సిపి సంఖ్యప్రత బాగ్జీ దీని మీద విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విశాఖ సిపి కార్యాలయం దగ్గర ఉన్నాం. మరి కొద్దిసేపట్లో సిపి కూడా, ఎందుకంటే నిరంతరం ఒక పక్కన పబ్లిక్కి సంబంధించిన వాటిని పర్యవేక్షణ చేస్తూనే సిపి కేసును మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే అనంతపురం జైలరు సుబ్బారెడ్డికి కాల్ చేసినటువంటిది అయితే ఉంది. అతని మీద కేసు నమోదు చేశారని ఫిర్యాదు అందింది. ఆ కేసు నమోదు కాబడిందని తెలియజేసినటువంటి వెంటనే సుబ్బారెడ్డి ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడున్నారు ఏంటి అనేది తెలియదు. సుబ్బారెడ్డి వివరాలు ఏమి బయటికి రానటువంటి నేపథ్యంలో విశాఖ సిపి నేరుగా జైళ్ల శాఖ ఇన్ఛార్జ్ డీజీకి ఒక లేఖ అయితే రాసినటువంటి పరిస్థితి ఉంది. విశాఖలో ఉన్నటువంటి మహిళకి ఈ విధంగా కాల్ చేసి న్యూడ్ ఫొటోస్, న్యూడ్ వీడియోస్ కాల్ చేయాలని చెప్పడం, డబ్బులు ఇస్తానని చెప్పినటువంటి ఫిర్యాదు అయింది. అతను ఎక్కడున్నాడో తెలియదు. అతనికి సంబంధించినటువంటి వివరాలు తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. మీ జైలర్కి సంబంధించినటువంటి వివరాలను వెంటనే మాకు ఇవ్వాలంటూ జైలు శాఖ డీజీకి విశాఖ సిపి సంఖ్యపత్ర బాగ్జీ ఒక లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖ సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అసలు విచారణ అయితే ముందుకి కొనసాగడం లేదు. అతను సుబ్బారెడ్డి ఎక్కడున్నాడో కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. రత్న. రైట్ రాజు, మీరు చెప్పినట్లుగానే మహిళకి ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టి దాని ద్వారా దానిని ఈ విధంగా న్యూడ్ కాల్స్ చేయమని వేధింపులకి గురి చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణ వస్తుంది. అయితే ఎప్పుడు చేశాడు ఇది? అంటే రీసెంట్ టైమ్స్లో జరిగిందా? 6 సంవత్సరాల క్రితం ఏదైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారో అప్పుడు జరిగిందా? ఒకవేళ అప్పుడు జరుగుంటే ఇప్పుడు ఎందుకు కేసు కంప్లైంట్ చేయడం జరిగింది? అప్పుడే కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు విచారణ జరగలేదా? అసలు ఏం దీనికి సంబంధించిన ఓవరాల్గా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే గత 6 సంవత్సరాల క్రితము అటు సుబ్బారెడ్డి ఈ విశాఖలో ఉన్నటువంటి మహిళకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. తరచూ ఇదే విధంగా ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతూనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ మహిళ భర్త వెంటనే సుబ్బారెడ్డికి కూడా సీరియస్ వార్నింగ్ 6 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సుబ్బారెడ్డి నుంచి అటు మహిళకి ఏ విధమైనటువంటి కాల్స్ కానీ లేదా మెసేజ్లు కానీ రిక్వెస్ట్లు కానీ వచ్చినటువంటి లేదు. కాకపోతే అప్పుడు కాల్ చేసినటువంటి ఆ ఫోన్ నెంబరు, ఇతర వివరాలు సుబ్బారెడ్డి దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో మార్చి 25వ తేదీన సుబ్బారెడ్డి ఆ మహిళకు మరొకసారి కాల్ చేసి న్యూడ్ వీడియోగా అంటే వీడియో కాల్లోకి న్యూడ్గా రమ్మంటూ వీడియో కాల్లోకి రమ్మంటూ అదేవిధంగా ఆ బాత్రూంలోకి వెళ్ళి వీడియో కాల్ చేయమంటూ ఈ విధంగా వేధింపులకు గురి చేసినటువంటిది అయితే ఉంది. ఒక్కొక్క వీడియో కాల్కి ఒక్కొక్క రేట్ అయితే కట్టాడు సుబ్బారెడ్డి. మహిళకు కాల్ చేసి ఆ వీడియో కాల్ చేయమనడం ఒక్కటే కాకుండా బాత్రూంలోకి వెళ్ళి వీడియో కాల్ చేస్తే 20,000 రూపాయలు ఇస్తాను, అదేవిధంగా న్యూడ్గా వీడియో కాల్ చేస్తే 30,000 రూపాయలు ఇస్తాను అంటూ ఆమెను వేధింపులకు గురి చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఈ వేధింపుల తాళ్ళకే 25వ తేదీన వచ్చినటువంటి ఈ కాల్స్కి సంబంధించిన ఆధారాలన్నీ తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. ఎక్కడి నుంచి అంటే సుబ్బారెడ్డి ఎక్కడ పనిచేస్తున్నాడో ఇప్పటికీ కూడా ఆ మహిళకి తెలియదు. ఎందుకంటే ఇప్పటికే అతను విశాఖ సెంట్రల్ జైల్లో జైలర్గా పనిచేస్తున్నారని తెలిసినటువంటి నేపథ్యంలో విశాఖ మహిళ కావడం ఆ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు ఫోన్ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకున్నటువంటి విశాఖ పోలీసులు ఇతను ప్రస్తుతం అనంతపురం జైల్లో జైలర్గా పనిచేస్తున్నాడని వీళ్ళైతే కనుగొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖ సిపి
అరెస్ట్ చేయడానికి కేసు నమోదైనటువంటి వెంటనే అతని కాంటాక్ట్ తీసుకుని పోలీసులు అయితే సుబ్బారెడ్డికి, అనంతపురం జైలు సుబ్బారెడ్డికి కాంటాక్ట్ చేసి మీ మీద ఒక కేసు నమోదైంది, ఒక ఫిర్యాదు అయింది, కేసు నమోదైంది, మీరు విచారణకు రావాలని తెలియజేసిన మరుక్షణమే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, అదేవిధంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక జైలర్గా ఉన్నటువంటి వ్యక్తి అటు డ్యూటీకి వెళ్ళలేదు, అదేవిధంగా జైల్లోనూ లేరు, ఇంట్లోనూ లేరు, అసలు అనంతపురంలో ఉన్నారో లేదో కూడా తెలియనటువంటిది అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సిపి మీ జైలర్కి సంబంధించినటువంటి వివరాలు ఎక్కడున్నాడో ఏంటో తెలియట్లేదు కాబట్టి అతని వివరాలు అందించడంతో పాటు అతని మీద కేసు నమోదైంది, అతను మాకు అప్పగించాలంటూ జైలు శాఖ డీజీకి విశాఖ సిపి సంఖ్యపత్ర బాక్సి ఒక లేఖ అయితే రాశారు. ఈ లేఖ రాసినటువంటి నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం బయటపడింది. ముఖ్యంగా అటు జైలు శాఖ జైలర్గా ఉన్నటువంటి, ఏ జైలుకైనా జైలర్గా ఉన్నటువంటి తప్పు చేసి వచ్చినటువంటి వాళ్ళని సత్ప్రవర్తన పెట్టడం, వాళ్ళ మంచి మార్గంలో నడిపించడం, వాళ్ళకి కావాల్సినటువంటి వాటన్నింటినీ కూడా సరిచేసి సత్ప్రవర్తన బయటకు పంపిస్తారు. కానీ ఇక్కడ జైల్లో పనిచేస్తున్నటువంటి జైలరే ఈ విధంగా అసభ్యంగా మాట్లాడడం, అదేవిధంగా వేధింపులకు గురి చేయడం, ఒక మహిళను న్యూడ్ వీడియోస్కి రావాలి, వీడియో కాల్ చేయాలి, న్యూడ్ ఫొటోస్ పంపించు, బాత్రూంలోకి వెళ్ళి ఫోన్ చేయి, ఇంట్లో ఎవరున్నా కూడా నీకు ఇబ్బంది లేదు, అంతా నేను చూసుకుంటాననే విధంగా వేధింపులకు గురి చేసినటువంటి నేపథ్యంలో సిపి కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సైబర్ క్రైమ్ ద్వారా అసలు సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఆ ఫోన్ ఎక్కడెక్కడికి వెళ్తుంది ఏంటనేది కనుగొనే ప్రయత్నం అయితే చేస్తారు. సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు రాకపోవడం, మొత్తం అంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విశాఖ సిపి చాలా సీరియస్గా ఈ కేసుని తీసుకుని జైలు శాఖ డీజీకి లేఖ రాశారు. మరి జైలు శాఖ డీజీ ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఎందుకంటే సుబ్బారెడ్డి అందుబాటులో లేకపోయినా, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినా భార్య, పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళకి కాంటాక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళ ద్వారానైనా సరే సుబ్బారెడ్డిని పట్టుకుని విశాఖ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ మహిళకి ఫోన్ చేసి ఒక ఉన్నతాధికారి ఈ విధంగా వేధింపులు గురి చేయడం అనేది ఇప్పుడు విశాఖ పోలీసులు కూడా కొంత సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.